హలో అండి అందరికీ. ముందు మనము ధర్మస్థలాకి వెళ్ళామని చెప్పాము. అక్కడ ఎక్కడ ఏ టెంపుల్స్కి వెళ్ళామన్నది కూడా నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఆ వీడియో లెంతీ అయిపోతుందని నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మేము ధర్మస్థలం నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా మనము చూడవలసిన టెంపుల్ అని చెప్పొచ్చు అనమాట. చాలామంది చెప్పారు అక్కడికి వెళ్తున్నామంటే ఆ టెంపుల్ ఖచ్చితంగా చూసేసి రండి, చాలా మంచిదని చెప్పారనమాట. అక్కడ ముఖ్యంగా ఏమంటే ఈ టెంపుల్ మనకి సూళ్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అను ఒక విలేజ్ అనమాట. అంటే ఆ విలేజ్ నేము సుబ్రహ్మణ్య అని విలేజ్ ఉందన్నమాట. అక్కడ ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కార్తికేయుణ్ణి సర్పదేవుడు సుబ్రహ్మణ్యునిగా భక్తులు ఆరాధిస్తారనమాట. అక్కడ గుడి చాలా బాగుంది. అక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఒక సర్పదేవుడు సింబల్స్ అనమాట. చాలా బాగుంది. అక్కడ మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి అక్కడ మనకి మొబైల్ అలో ఉంది. కాకపోతే అక్కడ మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవద్దని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలా చేసిన తర్వాత కూడా మనం అలా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఇంత దూరం వచ్చాము ఆ దేవుణ్ణి చూడడానికే కదా, మనం ఎందుకు మనము వీడియోస్ ఫొటోస్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఎందుకు దానివల్ల మనము బాధపడడం ఎందుకు అన్నట్టుగా మేము ఎక్కడ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం జరగలేదన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అవుట్ సైడ్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ చిన్న క్లిప్స్ అనమాట. అవన్నీ కూడా యాడ్ చేసి ఇక్కడ నేను ఈ వీడియో అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మేము కార్ అది పార్కింగ్ చేసుకొని వచ్చామన్నమాట. కొద్దిగా అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వాన వస్తుంది. మేము కారులోకి ఎక్కామంటే ఎండ వస్తుంది అనమాట, దిగామంటే వాన వస్తుంది. మా అన్న వాళ్ళ బాబు, మా వదిన, మా అన్న అనమాట. ముందు వెళ్తుంది మా వారు, మా బాబు అనమాట. అస్సలు చిన్నపిల్లలు కదా పెట్టుకొని బయట వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. అందుకే మేము ట్రిప్స్ అలాంటివి చాలా తక్కువ వెళ్తూ ఉంటాము. ఎప్పుడో ఒకరోజు లీవ్ ఉంటుంది సండే, నాకు కానీ మా వారు కానీ. ఆ రోజు ఇంట్లో మంచిగా చేసుకొని బాగా తినేసి పడుకొని నిద్రపోవాలన్నా అలా ఉంటుందన్నమాట. మా వారు కానీ నేను కానీ, మా వారు అంతే నేను కూడా అంతే. మా వారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. ఆ రోజు ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటుంది, మంచిగా చేసుకొని తినేసి ఉండాలని అనిపిస్తుంది. హాలిడే ఉంటే పిల్లల కోసమని, వాళ్ళిద్దరి కోసమని మేము ఇలా వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ మనము ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. అక్కడికి మేము ఎంటర్ అయ్యాము. ఎవరో అక్కడ విఐపి వాళ్ళనమాట, వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకి వేయమన్నట్టుగా అలా ఉందన్నమాట. అక్కడ వాళ్ళకి మనము దారిచ్చాము. చాలా జనాలు ఉన్నారు. అక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. అక్కడ అన్నదానం దగ్గర కూడా చాలా జనాలు ఉన్నారు. ఇంకా అలాగే టెంపుల్ దగ్గర కూడా మేము వెళ్ళినప్పుడు స్వామివారికి ప్రసాదం పెడుతున్నారనమాట. అందుకోసం మేము అక్కడే ఒక 45 మినిట్స్ క్యూలోనే ఉన్నామన్నమాట. ఇంతసేపు క్యూలో ఉన్నాము, ఎంతసేపు దర్శనం అవుతుందో అని భయపడ్డాము. మళ్ళీ ఒకసారి క్యూ స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. ఇంకా మేము దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం అవి తీసుకొని మళ్ళీ మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మేము ఎక్కడ కానీ ఏ ఆటంకు లేకుండా మేము బెంగళూరు నుంచి ధర్మస్థలాకి వెళ్ళి ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని మేము సక్సెస్ఫుల్గా తిరిగి బెంగళూరుకి అయితే బయలుదేరామన్నమాట. అక్కడ బెంగళూరులోనే మేము 2 రోజులు స్టే చేసాము మా అన్న వాళ్ళ ఇంట్లోనే. అక్కడ మేము స్టే చేసినప్పుడు ఎలాంటి షాపింగ్స్ అవి చేద్దాం అనుకున్నాము, ఎంతవరకు మేము షాపింగ్ చేసాము, అక్కడ ఉన్నప్పుడు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. షార్ట్స్ రూపంలో పార్ట్స్ లాగా, పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను ఆ షార్ట్స్ అయితే చేస్తానన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.